ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం ఐడిపి సెట్ 1లో వచ్చేసి డిఫికల్ట్ ఎడిషన్ అనే క్వశ్చన్ అయితే చూద్దాం. సో దీంట్లో వచ్చేసి మనం ఏంటిదంటే క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏ అంటే ఇక్కడ సౌరభ్ లెర్న్ట్ ద బేసిక్ ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ విచ్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఏ క్యారీ. అంటే ఏ ప్రాబ్లంలో అయితే క్యారీ వస్తుందో ఆ ప్రాబ్లంకి హార్డ్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఏదైతే ఈజీగా ఉంటుందో అంటే క్యారీ రాకుండా ఉంటుందో దానిని మనం ఈజీ అనేసి అయితే ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 9+0 9, 9+2 11. సో ఇక్కడ క్యారీ వస్తుంది, మనకి క్యారీ వచ్చినప్పుడు హార్డ్ అనేసి ప్రింట్ అవ్వాలి. 3+2+1 వచ్చేసి 6. అయితే ఒక్కసారైనా క్యారీ వస్తే మనకి హార్డ్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1+1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. క్యారీ ఏం రావట్లేదు, సో ఈజీ అనేసి ప్రింట్ అవ్వాలి. సేమ్ ఇక్కడ కూడా ఈ క్వశ్చన్లో కూడా ఇన్ని జీరోస్ ఉన్నాయి కదా, ఎన్ని జీరోస్ని యాడ్ చేసినా కూడా మనకి క్యారీ రాదు. 1+1 వచ్చేసి 2 అవుతుంది. సో క్యారీ రాలేదు కాబట్టి ఈజీ ప్రాబ్లం అనేసి ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ 9+1 వచ్చేసి ఎంత అవుతుంది? 10 అవుతుంది. అంటే క్యారీ వస్తుంది, సో హార్డ్ అనేసి ప్రింట్ అవ్వాలి. సో దీనికి సంబంధించిన కోడ్ అయితే రాద్దాం మనం. సో నేను ఇక్కడ ఫస్ట్ ఒక నెంబర్ అయితే మనకు కావాలి కదా, నంబర్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ అంటే 2 నెంబర్స్ తీసుకుందాం స్పేస్ సెపరేటెడ్గా, ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అనేసి తీసుకుంటాం. సో దీన్ని 2 నెంబర్స్గా మనం తీసుకుందాం. ఫస్ట్ _num కామా సెకండ్ _num ఈక్వల్స్ టు, నేను ఏం చేస్తానంటే ఇక్కడ నంబర్ ఆఫ్ అంటే 0th ఇండెక్స్లో ఉన్నది ఫస్ట్ నెంబర్ లాగా, నంబర్ ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నది సెకండ్ నెంబర్ లాగా తీసుకున్న తర్వాతకి ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసేసి అయితే చూద్దాం దీన్ని. సో ప్రింట్ ఆఫ్ ఫస్ట్ _num, నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఆఫ్ సెకండ్ _num. సో ఒకసారి రన్ చేద్దాం. సెకండ్ 2 అనేసి ఇస్తాను, ఎంటర్ చేద్దాం. చూడండి, ఫస్ట్ నెంబర్ వచ్చేసి 12, సెకండ్ నెంబర్ వచ్చేసి 1. సో ఈ విధంగా అయితే వచ్చింది కదా. సో ఈ కోడ్ని ఇప్పుడు తీసేద్దాం. సో ఇది తీసేసాము. నెక్స్ట్ ఇప్పుడు రెండిటి లెంత్ని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. లెన్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఫస్ట్ _num కామా లెన్ ఆఫ్ సెకండ్ _num. రెండిటి లెంత్ అయితే వచ్చింది కదా. సో ఈ రెండిటి లెంత్లో నేను మినిమం లెంత్ తీసుకుంటాను, ఎందుకంటే మనకి మినిమం వాల్యూ ఉన్నప్పుడు క్యారీ అయితే రాకుండా ఉంటుంది. సో మినిమం చేద్దాం. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ రెండిటి లెంత్ 2 2 అనేసి ఉందనుకోండి. లెంత్ మనం ఒకదానికి 22 ఇంకొక దానికి 99 ఇచ్చామనుకోండి. రెండిటి లెంత్ వచ్చేసి 2 2 ఉంది. సో లెంత్ వచ్చేసి ఏమొస్తుంది మనకి? స్మాల్ లెంత్ ఈక్వల్స్ ఎంత వస్తుంది? 2నే వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హ్యాష్ ఇచ్చేసి ఒకదానికి 999 అనేసి ఇచ్చాను ఒక నెంబర్, నెక్స్ట్ 1 అనేసి ఇచ్చాను. సో దీని రెండిట్లో లెంత్ స్మాల్ లెంత్ ఏంటిది? 1ది. సో 1 అనేది మనకి లెన్ స్మాల్ లెన్ అనేసి వచ్చేస్తుంది. సో దీన్ని మనం లూప్లోనికి తీసుకుందాం. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1 కామా స్మాల్ _len. సో 1 కాడ నుంచి తీసుకుంటున్నాం కదా, +1 అనేసి తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 12 అనేసి తీసుకున్నాను అనుకోండి. స్మాల్ లెంత్ ఎంత? 2. సో 2 + 1 అంటే 3. 1 నుంచి 3 అంటే 1 2 2 టైమ్సే మనకి ఇక్కడ లూప్ అయితే తిరుగుతుంది. ఇప్పుడు సో దీంట్లో మనం ఏం చేస్తాం? అడిషన్ అనేది బ్యాక్ సైడ్ నుంచి చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ 9కి 2 యాడ్ చేస్తాం. 9 + 2 ఎంత అవుతుంది? 11 అవుతుంది. సో క్యారీ వస్తుంది. నెక్స్ట్ 9 + 1 చేస్తాం. సో మనం రివర్స్లో అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే అడిషన్ చేసుకుంటూ వస్తాం కదా. సో నేను ఇక్కడ ఫస్ట్ _num ఆఫ్ I ప్లస్ సెకండ్ _num ఆఫ్ I అనేసి తీసుకున్నాను. సో మనం ఎడిషన్ అనేది బ్యాక్ సైడ్ నుంచి చేస్తాం. సో మనకి నెగిటివ్ రావాలి. నెగిటివ్ ఇండెక్సింగ్కి మనం ఏం యూజ్ చేస్తాం? మైనస్ యూజ్ చేస్తాం. సో నేను ఇక్కడ -i అనేసి అయితే తీసుకుంటున్నాను. సో దీనికి ఒక వేరియబుల్లో సమ్
అనే వేరియబుల్ అయితే స్టోర్ చేశాను. సో సమ్ అనేసి దీంట్లో అయితే నేను స్టోర్ చేశాను సమ్ ఆఫ్. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఏం చేసాం, ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అనేసి తీసుకున్నాం. సో ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అనేసి తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఇవి స్ట్రింగ్ వాల్యూస్లోకి వస్తాయి. సో స్ట్రింగ్ వాల్యూస్ని మనం సమ్ చేయలేం. సో నేను ఇక్కడ ఇంట్ ఆఫ్ అనేసి ఈ రెండింటిని అయితే చేంజ్ చేసుకుంటాను. ఇంట్ ఆఫ్, నెక్స్ట్ సెకండ్ నమ్ని కూడా ఇంట్ ఆఫ్ అనేసి చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఎడిషన్ వస్తుంది, సమ్ అనే వాల్యూ వస్తుంది. ఇప్పుడు 9 + 2 చేసినప్పుడు 11 వస్తుంది. సో 11 వచ్చినప్పుడు ఏంటిది, క్యారీ వస్తుంది. 10 వచ్చినప్పుడు కూడా క్యారీ వస్తుంది. అంటే 10 కంటే ఎక్కువ మనకి సమ్లో వచ్చినప్పుడు క్యారీ అయితే మనకు వస్తుంది. సో క్యారీ వచ్చినప్పుడు మనం హార్డ్ అనేసి ప్రింట్ చేయాలి. సో ఇఫ్ సమ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అయితే ఏం ప్రింట్ అవ్వాలి, హార్డ్ అనేసి ప్రింట్ అవ్వాలి. సో నేను ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ చేయను. ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి కౌంట్ అనేసి ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని ఇనిషియల్గా 0 అనేసి తీసుకుంటాను. అయితే సమ్ ఎప్పుడైతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అవుతుందో నేను ఇక్కడ కౌంట్ అనే వాల్యూని ఏం చేస్తానంటే ఇంక్రిమెంట్ చేస్తాను. సో ఇంక్రిమెంట్ చేసేసి, అంటే క్యారీ ఎప్పుడైతే వస్తుందో 10 కంటే ఎక్కువ వస్తుందో అప్పుడే ఈ కోడ్ మనకి, అంటే ఇఫ్ అనే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఇఫ్ కౌంట్ ఈక్వల్స్ టు 0, అంటే కౌంట్ ఎప్పుడు 0 అవుతుంది, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అవ్వనప్పుడు 0 అవుతుంది. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అవ్వట్లేదు అంటే మనకు అక్కడ క్యారీ రాలేదని అర్థం. సో నేను ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు నేను ఏం ప్రింట్ చేస్తాను, ప్రింట్ ఆఫ్ ఈజీ అనేసి ప్రింట్ చేస్తాను, అంతే కదా. నెక్స్ట్ ఎల్స్ ప్రింట్ ఆఫ్ హార్డ్ అనేసి ప్రింట్ చేస్తాను. సో ఒకసారి మనం రన్ చేసేసి చూద్దాం కొన్ని. సో ఫస్ట్ 4 6 అనేసి తీసుకుందాం. 4 హార్డ్ అనేసి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 6 + 4 ఎంత, 10 అన్నప్పుడు మనకి క్యారీ అనేది వస్తుంది. సో హార్డ్ అనేసి ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 స్పేస్ 1 అనేసి ఇచ్చాను కదా. సో 1 స్పేస్ 1 అనేసి ఇచ్చాను. చూడండి 1 స్పేస్ 1 అనేసి ఇచ్చినప్పుడు 1 + 1 ఎంత, 2. సో క్యారీ రావట్లేదు కాబట్టి మనకి ఇక్కడ ఈజీ అనేసి ప్రింట్ అయింది. ఇంకొకటి 1 0 0. ఇప్పుడు ఒకసారి రండి, ఈజీ అనేసి ప్రింట్ అయింది. ఈ విధంగా అయితే మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.